ప్రతి నియామకాలకు సంబంధించి ఒకేసారి 16,000 మందికి పైగా నియామక పత్రాలు అందజేసిన కూటమి ప్రభుత్వంపై అప్పటి నుంచి ఏ రకంగా బురద జల్లాలి, విషం జమ్మాలి అని ఒక యాక్షన్ ప్లాన్ అంటే పాజిటివ్ వర్డ్, ఒక కుట్ర ప్రకారం ప్రణాళిక రచించుకుంది వైసీపీ అనుకో, జగన్మోహన్ రెడ్డి అనుకో. దాన్ని ఇప్పుడు తాజాగా నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారంతో పోలుస్తూ ఒక స్కామ్ జరిగిపోయిందంటూ దాని మీద నానా యాగి చేస్తున్నారు. దాని మీద రోడ్డు మీదకి వచ్చి నిరసనలు, డ్రామాలన్నీ మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు నిన్న మాట్లాడారు, ఒకవేళ స్కాములే జరిగి ఉంటే స్పోర్ట్స్ కోటాలో 39-40 పోస్టులు ఖాళీగా ఎందుకు ఉంచుతాము, అర్హులైన వాళ్ళకి ఇవ్వాలనే కదా అవి ఖాళీగా ఉంచినవి అని. సో దానికి ఇప్పుడు వీళ్ళ దగ్గర సమాధానం లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, స్కామ్ లెన్స్ పెట్టుకుని ఆ కళ్ళతో చూస్తే ప్రతిదీ అలాగే కనిపిస్తుంది. సో అదే పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుకో ఉంది. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం మీద ఏదో రకంగా బురద జల్లాలనే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ అవకాశం దొరకలేదు, అంతు చిక్కలేదు. ఇప్పుడు అందుకే 2 ఏళ్ల ప్రభుత్వ పాలన మీద ఏదో వెన్నుపోటు ప్రభుత్వాలని, వెన్నుపోటు రాజకీయాలను ఏవో బయలుదేరారు రోడ్ల మీదకి. మరి దానికి ఎక్కడ ప్రజల నుంచి ఎక్కడ స్పందన వస్తున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. వాళ్ళు ఏదో తిరుగుతున్నారు 4 నుంచి 12 దాకా ఏదో ప్రోగ్రామ్స్ పెట్టుకుని. మరోవైపు ముఖ్యమంత్రి ఈ మధ్య ప్రతిసారి ఆయన కాయిన్ చేస్తున్న ఒక పదం ఏంటంటే గొడ్డలి పార్టీ. ఆ గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటున్నారు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ వాళ్ళు చేసే రప్పారప్ప రాజకీయాల వరకు అనేక అంశాలను ఆయన పోలుస్తూ గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాలు మరోసారి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే మనది చాలా షార్ట్ మెమరీ ఉంటుంది. మంచి అసలు గుర్తుపెట్టుకోరు, జరిగిపోయిన చెడును కూడా తొందరగా మర్చిపోతారు. అందుకనే మంచిని గుర్తు చేస్తూ మీరు మళ్ళీ వైకుంఠపాళి ఆటలు ఆడొద్దని చెప్తూ అప్పుడు జరిగిన విధ్వంసం తాలూకా నష్టాన్ని పోడ్చడానికి 2 ఏళ్లు కాదు, 3 ఏళ్లు కాదు, ఎన్ని ఏళ్లు పడుతుందో అనే విషయాన్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న పక్కా పట్టాదారు పాసు పుస్తకాలు భూములకు సంబంధించి చేసిన కార్యక్రమంలో కూడా ఆయన మరోసారి గుర్తు చేశారు. అంటే గతంలో అంటే జగన్ ఆయన సైకో అని నిన్న అన్నారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ మాట వాడారు. ఎందుకంటే రైతుల సొంత భూముల్లో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయించుకోవడం ఏంటి? శ్మశానంలో గోడల మీద వేయించుకున్నారు, పుస్తకాల మీద వేయించుకున్నారు, బ్యాగుల మీద వేయించుకున్నారు, వేళ్ల భూములైన పాస్ పుస్తకాల మీద వేయించుకున్నారు, ఆఖరికి అక్కడ పెట్టే సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలా? ఎవడో బుర్రలేనోడు ఐడియా ఇచ్చి ఉంటాడు, ఆయనకి ఉండాలి కదా కొంచెమైనా. సో అదే నేను చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. సో వీళ్ళ రాజకీయాల్లో ముఖ్యంగా ఈ కుట్రలు ఎందుకు అని అన్నానంటే, ఇప్పుడు సపోజ్ గొడ్డల పార్టీ అని ముఖ్యమంత్రి అంటే సజ్జల వారు అంటారు, ఎస్ మాది గొడ్డల పార్టీనే, మాది కత్తి పార్టీనే, మాది కొడవలి పార్టీనే అని. పరశురాముడు గొడ్డల పార్టీ, ఇంకా నేను రాముడు బాణం పార్టీ అనలేదు, రేపు పొద్దున్న ఎప్పుడు అది కూడా అంటారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కత్తి పార్టీ అని. సో రియాలిటీ ఏంటంటే రేపో ఎల్లుండో ఆయనకి శ్రీముఖాలు అందబోతున్నాయి, సజ్జల గారికి కూడా. స్కాముల వ్యవహారంలో లిక్కర్ స్కాము, ఇంకా రకరకాల స్కాములు ఉన్నాయి కదా 5 ఏళ్లలో. సో సకల శాఖ మంత్రిని ఆయనే గర్వంగా చెప్పుకుంటారు కదా, అన్నీ తానే నడిపించానని. మరి ఆయన లేకుండా ఎలా ఉంటుంది వ్యవహారం అంతా? ఇప్పటికే 30-40 మంది ఛార్జ్ షీట్లు, వ్యవహారాలు, జైలుకి వెళ్ళేవాళ్ళు, బెయిల్ మీద బయటకు వచ్చేవాళ్ళు, విదేశాలకు పారిపోయేవాళ్ళు, అక్కడి నుంచి పట్టుకొచ్చిన వాళ్ళు, కోట్ల నోట్ల కట్టలు. ఈ వ్యవహారంలో మరి ఆయన పాత్ర లేకపోతే అది ఎలా సాధ్యం అవుతుంది? సో ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ చేయించాలి. సో అందరినీ కూర్చోబెట్టి గుంపులుగా ప్రభుత్వం మీద ఎలా బురద చల్లాలి, ఎలా కుట్రలు చేయాలి అనేది ఒక ప్లాన్ ఏదో చేస్తున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ ప్రతిదీ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కేఎన్ఆర్ అంటే నాగేశ్వర్ రెడ్డి పర్సనల్, సరే ఆయన పిఏనా, అసిస్టెంటా, పొలిటికల్ అపాయింట్మెంట్స్ చూసే వ్యక్త, వాళ్లే చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడితే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే లక్షల్లో చదివించుకున్న పరిస్థితి ఈయనకి అప్పట్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవాళ ఎక్కడ చూసినా మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇతనికి ఆస్తులు ఉంటాయి, బినామీలు ఉంటారు. సో ఆ వ్యవహారాలన్నీ కూడా సిట్టు దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు బయటపడిపోతూ, ఇప్పుడు తాజాగా వచ్చిన వార్తలు ఏంటి, త్వరలో జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్టు ఉంది అని. అంటే అక్కడ దాకా దాదాపుగా విచారణ వచ్చేసింది. ఇక ఇప్పుడు మరింత రెచ్చిపోతారు. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక వాళ్ళు చేసే కుట్రల్లో వాళ్ళకు ఇంకొక హద్దు పద్దు ఉండదు. ఇప్పుడు డిఎస్సి రేపు మళ్ళీ ఇంకొకసారి జాబ్ క్యాలెండర్లు, నియామకాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు దాని మీద ఎప్పుడో 7 నెలల క్రితం అయిపోయిందని తీసుకొచ్చి గత సెప్టెంబర్లో
ఏదో రెచ్చగొట్టి అలజడి సృష్టించాలనే ఒక కార్యక్రమం. అంటే యూత్లో ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని. అందుకే నేను ముఖ్యమంత్రి అన్నారు, నువ్వు అసలు రాజకీయాలు చేయడానికే పనికిరావు, రాష్ట్రంలో ఉండడానికే పనికిరాని పార్టీ అని కూడా అన్నారు. ఒకవేళ నువ్వు చెయ్యాలంటే ముందు సారీ చెప్పు, ఎవరికి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, వీళ్ళందరికీ క్షమాపణ చెప్పి అప్పుడు మీరు చెయ్యండి అని ముఖ్యమంత్రి గారు అడిగారు. కానీ అసలు ఆ పరిస్థితి, ఆ రకమైన మనస్తత్వాలు ఉన్న పార్టీనా అది? ఆయనే చెప్తున్నారు వైపు ఎంత ప్రమాదకరమైన పార్టీయో. ఎన్నాళ్ళు నుంచి రాజకీయం చేసి రాజకీయ దురంధరుడు అని పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడిని గొడ్డలు తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి నారాసు రక్త చరిత్రను రాసి ఎన్నికల్లో లబ్ధి పొందిన పార్టీతో ఇవాళ రాజకీయం చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. వైపున పెట్టుబడులని, ప్రణాళికలని, లేకపోతే రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు రష్యా టూర్ కూడా చేసుకొచ్చారు లోకేష్, దాని మీద కూడా విమర్శలు. ఇంకంటే వీళ్ళకి పనేం లేదు, పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో విమర్శలు చేస్తూనే ఉంటారు. ఈరోజు అమరావతి మీద, రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల మీద, క్వాంటమ్ సిటీ మీద, గూగుల్ హబ్ డేటా సెంటర్ మీద, ఒక్కటి కాదు, కూటమి ప్రభుత్వం సాధించిన ప్రతి విజయం వెనకాల వీళ్ళు ఎంత శ్రమపడ్డారో అనేది తెలియక కాదు, తెలిసి కూడా ప్రజల్లో దాన్ని ఎలాగ నెగిటివ్ చేయాలి అనే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రచించుకొని చేస్తున్న రాజకీయం జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి. ఇక పేరుని నాని వీళ్ళందరూ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ విషయంలో. కాపులను రెచ్చగొట్టే ఒక కార్యక్రమం, కాపుల ఏదో సమావేశాలు పెట్టడం, జగన్మోహన్ రెడ్డికి మన పవన్ కళ్యాణ్ మన ఓట్లు వద్దంటున్నాడయ్యా, ఏం చేద్దాం, ఆయనకు అక్కర్లేదు కాపులు అని. అంటే ఏదో రెచ్చగొట్టే కార్యక్రమాలు. ఆయన ఏమన్నాడు, నేను ఒక్క కులానికి పరిమితం కాదు, నేను దేశం కోసం రాజకీయాలు చేస్తున్నాను, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాలు చేస్తున్నాను పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తాడు. సో ఆయనకి ఇప్పుడు లేదు మనం అక్కర్లేదుట, మీరు ఆలోచించుకోండి అని. ఎందుకంటే గతంలో దెబ్బతీసింది మరి వాళ్లే కదా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిశారో, మొత్తం పోలరైజ్డ్ అంతా అటు వెళ్ళి ఓటింగ్ అక్కడ కూర్చుందో, 164 సీట్లు వచ్చాయో, అక్కడి నుంచి పనిచేయడం మానేసింది. అందుకే నేను చంద్రబాబు నాయుడు కూడా అన్నారు, జగన్ పిచ్చికి మందులు లేవు అని. జనరల్గా ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రకమైన స్టేట్మెంట్స్ చేయరు, మంత్రులు ఎవరో మాట్లాడుతూ ఉంటారు కానీ, బట్ ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఇంక చెప్పాలి విషయాలు. అందుకే ఆయన మొట్టమొదటిసారి అనుకుంటా బహుశా అది నాకు గుర్తుండే ఇది వాడింది. సో ఇవాళ ఏంటంటే కుల రాజకీయాలు చేయాలి, డివైజివ్ పాలిటిక్స్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అని. సరే పేరుని నా నోటికి ఎంత వస్తే అంత, ఉప ముఖ్యమంత్రి కాదు, ఉపమా మంత్రి, ఏది పడితే అది మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఒక 2-3 ఉన్నారు మాట్లాడేవాళ్ళు, అందులో పేరుని అని ఒకళ్ళు. ఈయన ఎవరు, రాత్రి మీరు నడికేంటారా, పట్టపగలు వెళ్ళి పొద్దున్నే వెళ్ళి మీరు పరామర్శించండిరా అని చెప్పిన మనిషి. సో గొడ్డళ్ళు, రప్పారప్ప రాజకీయాలు, ఇది వైఎస్ఆర్సీపీ చరిత్ర కానీ, ప్రస్తుతం కానీ, ఒకవేళ భవిష్యత్తు కానీ. అంటే నేరుగా బెదిరింపులు దిగారుగా సజ్జల, మాది గొడ్డలని. ఇప్పుడు డిఎస్సి విషయంలో నేరుగా ఏమంటారు, మేము మెగా డిఎస్సి రద్దు చేస్తాం, ఎప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు రావాలి కదా. పైకి అయినా కూడా ఆ బెదిరించడం ఏంటి, ఎవడన్నా మెడికల్ కాలేజీలకు వచ్చి కడతామంటే మేము జైల్లో పెడతాం, ఎవడన్నా పెట్టుబడులు పెడతామంటే మేము వాడిని తంతాం, ఎవడన్నా వస్తే ఉద్యోగం. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి విద్యార్థుల పట్లను, నిరుద్యోగుల పట్ల. ఇదే మాట్లాడదాం అంటే అందుకే పెట్టా, మోసాలు చరిత్ర ఎవరితో, ప్రజల దేవాలయాలపై దాడులు చేసే వారికి ప్రజల మనోభావాలతో పని లేదు. అంటే వారు సహజంగా ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతారు, ప్రజలు ఆయన పాలసీలు ఇవే. అసలు రాజకీయము, పార్టీ కూడా చాలా తక్కువ. కానీ కార్యకర్తలతో కూడా నేను మాట్లాడుతూ, నేను మీకు అండగా ఉంటా, మీరు మళ్ళీ 2029లో పార్టీని అధికారంలోకి, కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకని, అధికారం కోసం కాదు, కుర్చీల మీద కూర్చొని ఊరేగడానికి కాదు, మళ్ళీ పొరపాటు చేస్తే ఏం జరుగుతుందో ప్రమాదం రాష్ట్రానికని. మనతో పాటు అప్పసాని రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, డివి శ్రీనివాస్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అరుణ్ గారు, శ్రీనివాస్ గారు. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, ముఖ్యమంత్రి ఈ మధ్య మాట్లాడుతూ, మీ పార్టీ అధినేత కొంత ఆయన అగ్రెసివ్ విధానం, అంటే అంతకుముందు అగ్రెసివ్ కాదని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో కొంచెం టోన్ కూడా పెంచారు. నేను అదే ఆ సందర్భం వాడుకుని కూడా మాట్లాడారు. కానీ ఎంత చెప్పినా కూడా వెళ్ళి వాళ్ళు డిఎస్సి విషయంలో చేసే ఒక కుట్ర, లేకపోతే అమరావతి చేసే విషయంలో కుట్ర, ఇంకోటి అది ఎక్కడ ఆగుతుందని అనుకోను. నిన్న కూడా సజ్జలు మాట్లాడుతూ ఏమంటారు, మాది గొడ్డలి, మాది పరశురాముడు గొడ్డలి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కత్తి. ఏంటి అంటే ఎంతవరకు ముఖ్యమంత్రి చెప్పేది ప్రజలకి లేకపోతే కార్యకర్తలకు వెళుతుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ గారు, అరుణ్ గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం.
నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అందరికీ కూడా వారి కుటుంబాలకి ప్రకట సానుభూతి మా ఎన్డీఏ కూటమి పక్షాలన్నిటి తరఫున తెలియజేస్తూ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. రిషి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పార్టీలో ఇవాళ ఏదో రాజకీయంగా మా ప్రత్యర్థి కాబట్టి అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని గొడవల పార్టీ అని చెప్పని మేము అతనికి ట్యాగ్ లైన్ ఇవ్వాల. ఇప్పుడు అతని ట్రాక్ రికార్డ్ ఒకసారి గమనిస్తే వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలతో జరిగిందనే ఇష్యూ అదొకటే కాదు, కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ వే ఆఫ్ అప్రోచ్. 2014-19 చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇవాళ 24 నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆ రోజున ఒక విభజిత రాష్ట్రం, రాజధాని లేని స్థితిలో లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రాన్ని, కొత్తగా ఒక శైశవ దశలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి దక్షిణాదిలో మన చుట్టూ ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని సగర్వంగా నిలిపే దిశగా మా పాలన జరిగింది. ఈనాడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. 2019-24 నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వేం చేసావు? ప్రభుత్వం పదవి బాధ్యతలు స్వీకరించి తొలి అధికారుల సమావేశం నిర్వహించిన ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి, సహజంగా మనకు ఒక సామెత ఉంది, కాపురం చేసే తీరు కాళ్ళగోళనాడే తెలుసుద్ది అంటారు. నువ్వు అధికారులతోటి ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి సమావేశం, ఆ సమావేశం జరిగిన మందిరాన్నే ప్రజాధనంతో నిర్మించిన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాన్ని నీకు కట్టడం నచ్చలేదు, ఆ నిర్మాణం చేసిన ప్రాంతం నచ్చలేదు, నీకు ఆ స్ట్రక్చరు ఏ పార్ట్గా పార్ట్ విడదీసి తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయోజనం ఉన్న స్ట్రక్చర్ అది. కానీ దానికి కూడా అవకాశం ఇవ్వకుండా రీసెంట్గా కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన దాన్ని ఆఖరికి కనీసం ఆ ఏసీలు కూడా విడదీయకుండా, లైట్లు కూడా విడదీయకుండా బుల్డోజర్లు పెట్టి కూల్పించావు. కూల్పించావు అంటే నీ యాటిట్యూడ్ ఏంటి? ఇది నేను అని చెప్పాడు. నీ కక్షపూరిత ధోరణి నువ్వు అక్కడే స్పష్టం చేసావు. అక్కడితో ఆగావా? ఉచితంగా ప్రజలకు అందుతున్న ఇసుక పాలసీని రద్దు చేసావు. పేదవాడు 5 రూపాయలకి భోజనం చేస్తున్న అన్న క్యాంటీన్ రద్దు చేసావు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాజధాని పనులు రద్దు చేసావు. పోలవరం పనులు రద్దు చేసావు. మచిలీపట్నం పోర్టు టెండర్లు రద్దు చేసావు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేసావు. ఒక రద్దుల పరంపర నువ్వు కొనసాగించిన పర్యవసానం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పదే నిన్ను హెచ్చరించింది, అయ్యా ఇది శ్రేయస్కరం కాదు, నువ్వు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేయటం వల్ల దేశీయంగా అంతర్జాతీయంగా ఉన్న పెట్టుబడిదారులు ప్రతికూల సంకేతాలు పంపిస్తున్నాయి, నువ్వు ఇటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడద్దు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పదే చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ టెండర్ రద్దు సహేతుకమైన నిర్ణయం కాదు, రేపు రోజున టెండర్ రద్దు చేస్తే ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలకు అకౌంటబిలిటీ రేపు ఎవరిని ఫిక్స్ చేయాలి అని చెప్పని చెప్తున్నా కూడా ఒంటెద్దు పోకడతో, మూర్ఖత్వంతో, కక్ష సాధింపు దూరంతో, రాష్ట్ర బ్రాండింగ్ పట్ల కనీస మాత్రపు అవగాహన లేకుండా అతను చేసిన రద్దుల పరంపర పర్యవసానం కేవలం చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో ఈ కార్యక్రమం 100% పాళ్ళు. ఎన్నికలకు ముందు అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తానని వాగ్దానం చేశావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనుల్ని స్తంభింపజేసిన పర్యవసానం ఆ రోజు 41,000 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతున్న పనులు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీటెండర్కి వెళ్తే 61,000 కోట్ల రూపాయలు. అంటే ఆ 20,000 కోట్ల రూపాయల ప్రైస్ ఎస్కలేషన్ ఎవరు బాధ్యులు? ఆ రోజు పోలవరం పనులను ఆపేసిన పర్యవసానం డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిని మళ్ళీ తిరిగి వాళ్ళ 1,000 కోట్ల రూపాయలు డయాఫ్రామ్ వాళ్ళకి వెచ్చించాల్సిన పరిస్థితి. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ పెరిగిన ప్రైస్ ఎస్కలేషను 2020 రబీకి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027 ఖరీఫ్కి కానీ పూర్తి కాకపోవడం, ఈ 7 సంవత్సరాల పాటు సంవత్సరానికి 960 మెగావాట్ల జల విద్యుత్ యూనిట్ 10 పైసల ఖర్చుతోటి రాష్ట్రానికి దక్కాల్సిన జల విద్యుత్ దక్కకపోవడానికి ఎవరు బాధ్యులు? నీది విధ్వంసకర విధానం. నీ నేరాలు, నీ ఘోరాలు, నీ స్కాములు, నీ పెంచి పోషిస్తున్న హింస ఇవన్నీ ఒక ఎత్తు. పాలకుడుగా నువ్వు అవలంబించిన విధానాలు డిస్ట్రక్టివ్ విధానం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మా నాయకత్వం ఇవాళ గొడ్డలని దేనికి వాడుతున్నాం? చెట్లు నరకటానికి వాడుతున్నాం. కాబట్టి నువ్వు పర్యటించిన ప్రతి సందర్భంలో చెట్లు నరికించావు. అసలు చెట్లు నరికించాల్సిన అవసరం ఏంటి? ఈ రాష్ట్రాన్ని నువ్వే మొట్టమొదటిగా పరిపాలించాలా? నీకు ముందు పాలకులు ఉన్నారు, నీ తర్వాత పాలకులు ఉన్నారు, దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాలకులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఏ సందర్భంలో ఎక్కడికి పర్యటించిన సందర్భంలో కూడా చెట్లు నరకని విధానాన్ని నీ పాలనా హయాంలో మాత్రం ఎందుకు అవలంబించావు? అంటే
నువ్వు ఏ విధానాలను అవలంబించావో అదే నీకు వర్తిస్తుంది. సో అతను డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ ని ఇవాళ మీకు గొడ్డలి ఇంకొక పార్టీ అని ఎగ్జాంపుల్ పేరు చెప్తాను ఋషి గారు. డిసెంబర్ 21 ఇతని పుట్టినరోజు జరిగింది. ఇతని పుట్టినరోజు జరిగితే ఆనాడు ఇతని శ్రేణులు ఇతని ఫ్లెక్సీల దగ్గర పొటేళ్లను నరికి రక్తాభిషేకాలు చేశారు. అంటే రప్ప అని అడుగుతాము. 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులని పోస్టర్లు వేశారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరికినట్టు అడుగుతామని చెప్పని నీ పర్యటనలో వాళ్ళు పోస్టర్లు ప్రదర్శిస్తా ఉన్నారు. ఎవరన్నా కట్టడి చేసావా? ఏముంది సినిమా డైలాగులే కదా అన్నావు. నీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బహిరంగ సభలో గుంటూరు నుంచి పైకున్న తెలుగుదేశం శ్రేణులందరినీ ఇళ్లలోంచి లాక్కొచ్చినారు. కానీ గుంటూరు నుంచి ఇటువైపు ఉన్న వాళ్ళని దొరికిన దగ్గర దొరికినట్టు కొట్టాలని ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వు ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి ఇటువంటి బాధ్యత స్టేట్మెంట్ ఇస్తావు, ఏమైనా కట్టడి చేసావా? నీ విధానాలు అవి. మరి అదే సందర్భంలో ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వచ్చింది, మేలో ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు వచ్చింది, రేపు నా బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఈ 3 సందర్భాలుగా అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కానీ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానాలు చేశాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాం. రేపు బాలకృష్ణ గారి పుట్టినరోజు జరుగుతుంటే హైదరాబాద్ కేపీహెచ్బి బాలయ్య హుసేన్ వాళ్ళు మొన్న 7వ తారీఖు రోజు ఆదివారం రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 110 మంది రక్తదానం చేశారు. అంటే ఏ స్ఫూర్తి మేము సమాజానికి అందిస్తా ఉన్నాం, నువ్వే స్ఫూర్తి ప్రోత్సహిస్తా ఉన్నావు. కాబట్టి అక్కడ హింస విధ్వంసం మీ విధానాలు, దాన్ని గుర్తు చేస్తూనే మేము సమాజానికి మీది విధ్వంసకర పార్టీ అని చెప్పని పరిచయం చేస్తా ఉన్నాం. మీ నాయకత్వ తీరు, మీ మనస్తత్వం, మీరు చేసే ప్రచారాలు, మీరు ఈ సమాజానికి అందిస్తున్న నాయకత్వం ఈ రాష్ట్రానికి గొడ్డలు పెట్టు అని చెప్పని మేము దానికి సంకేతంగానే మీకు గొడ్డల పార్టీ అని చెప్పి నామకరణం చేశాం. బాగా చెప్పారు. సో అరుణ్ గారు, ఇవాళ డిఎస్సి వ్యవహారాన్ని ముందు పెట్టుకుని అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, ఏదో స్కామ్ అయిపోయింది, గందరగోళం జరిగిపోయిందని ఒక నిరసనల డ్రామాలు నాటకాలతో బయటకు వచ్చారు. సో దాని విషయంలోనూ అలాగే 2 ఏళ్ల పాలనలో మీ కూటమి పాలనకు సంబంధించి ఏదో వెన్నుపోట్లో ఏదో పెట్టుకుని అవి పోస్టర్లు పెట్టుకుని అవి బయటకు వచ్చారు. సో రెండింటి మీద వాళ్ళ విధానం మీద మీ కామెంట్ ఏంటి? సార్, ప్యానెల్లో ఉన్న రాజేష్ గారికి, శ్రీనివాస్ గారికి మీకు నమస్కారం సార్. అలాగే ఏవేన్ వీక్షకు కూడా నమస్కారం. గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నేను పరిపాలన చేస్తున్నాను, ప్రజల ఆస్తులకు, ప్రజల అవసరాలకు, ప్రజలిచ్చినటువంటి తీర్పుకు నేను విలువ ఇస్తున్నాను అన్నట్లుగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగలేదు. దానికి ఉదాహరణలు చెప్పుకుంటే కోకోలలో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మన రాజేష్ గారు చెప్పారు. టిడ్కో ఇల్లు విషయం మీ అందరికీ తెలుస్తారు. అది ప్రజల డబ్బులతోటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదల కోసం కట్టించినట్టు ఇల్లు ప్రభుత్వం, అవి డబ్బులు క్లియర్ గా ప్రజా ఖజానా నుంచి వినియోగించినయే. కానీ ఆ ఇల్లు కనుక ఇస్తే ఎక్కడ టీడీపీకి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి టీడీపీకి పేరు వస్తుంది అని చెప్పేసి ఆ ఇళ్లను పాడుబడ్డ బూత్ బంగ్లాల కింద మార్చి చాలా చోట్ల మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేక మళ్ళా ఇప్పుడు అవి ఇవ్వడానికి కూడా మళ్ళీ ప్రభుత్వం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి రీమోడల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయం మీకు తెలుసు, అమరావతి విషయం మీకు తెలుసు. ఇలా రకరకాల అంశాల్లో కేవలం ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి టైంలో టీడీపీ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు నేను వాటిని కొనసాగించను అన్నట్లుగా ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజలు అన్న విషయం విస్మరించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ప్రజలే, అలవాటు కదా, అట్లాగే అనుకున్నాడు. ప్రజల డబ్బులు పూర్తిగా దుర్వినియోగం చేస్తే ఈయన సొంతంగా ఏదో వీళ్ళ నాన్న నుంచి వచ్చినటువంటి మిరాశలాగా ఆంధ్రప్రదేశ్ అంటే ఈ వీళ్ళ నాన్న నుంచి వీళ్ళ తాతల నుంచి ఇతనికి వచ్చినట్టు ఆస్తిలాగా భావించాడే తప్ప ఇది ఒక ప్రజాస్వామ్య విధానం, దీంట్లో ప్రజలే దేవుళ్ళు, అల్టిమేట్ గా వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. గతంలో టీడీపీని గెలిపించారు కాబట్టి ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇవాళ మనల్ని గెలిపించారు కాబట్టి ఆ నిర్ణయం కొనసాగింపుగా ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి చెందే విధంగా మనం పనిచేయాలన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించి వ్యక్తిగతంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని లేదంటే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసినట్టు పనుల్ని విధ్వంసం చేయడమే నా పరిపాలన అన్నట్లుగా స్టార్టింగ్ కూల్చివేతలతో మొదలుపెట్టి చివరి వరకు కూడా అదే పరిపాలన కొనసాగిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రజలు ఆ విషయాన్ని అంతగా హర్షించాల. అందుకే 11 సీట్లకి పరిమితం చేశారు. 151 నుంచి 11 సీట్లకు పడిపోవడం అంటే చిన్న విషయం కాదు, అది తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఆ విషయంలో పూర్తిగా. అంత దారుణంగా పరిపాలన చేశాడు అంటే ఖచ్చితంగా అతను ప్రజా నాయకుడిగా పనికిరాడు అన్న విషయాన్ని పూర్తిగా ప్రజలు ఓటు ద్వారా తీర్పునిచ్చారు. ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇవాళకి కూడా నేనేదో ఒక డిబేట్ లో క్లియర్ గా నేను చెప్పాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలనకు పనికిరాడు,
అతను గనక రాజకీయాల్లో మళ్ళీ గనక గెలిస్తే పూర్తిగా హత్యా రాజకీయాలు చేసుకుంటూ వెళతాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడు. పోలింగ్ కేంద్రాలను చిల్లకెళ్లేలోపే అతను హత్యా రాజకీయం మొదలు పెట్టుకుంటూ వెళ్తాడని పైగా వాళ్ళు ఓపెన్ గా చెప్పి చెప్తున్నారు, అంటే ఓపెన్ గానే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఇందాక రాజేష్ గారు మెన్షన్ కార్యకర్త చేసినట్టు గొడ్డలు పట్టుకొని గంగమ్మ జాతరలో రప్ప నరుకుతాను అంటున్నాడు మీ కార్యకర్త. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే సహజంగా ఒక నాయకుడే ఏంటే అట్లీస్ట్ అతనికి మనసులో నరకాలన్నటువంటి ఇంటెన్షన్ ఉన్నప్పటికీ కూడా మీడియా ముఖంగా ఏం చెప్పాలి, అది తప్పండి మేము ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తాము, నాయకులు కార్యకర్తలు ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడుంటారేమో, దాన్ని మేమైతే ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పేసి మాట కొట్టేయాలి జనరల్ ఒక నాయకుల లక్షణం. Correct. కానీ అలా చెప్పకుండా తప్పేంటి నరుక్కుంటా వెళ్తా ఉన్నాడు తప్పేంటి అని మాట్లాడాడు. అంటే పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఒక హింసాత్మకమైన పరిపాలన కొనసాగించడానికి అతని ఆలోచనలు ఇప్పటికీ కూడా పనిచేస్తూ ఉన్నాయి అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ పోలీసుల్ని నేను వస్తే మీ సంగతి తేలుస్తాను, మీ బట్టలు ఉడదేస్తాను అంటున్నాడు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ నేను వస్తే రద్దు చేస్తాను అంటున్నాడు. మెడికల్ కాలేజీలు నేను వస్తే కాంట్రాక్టర్లందరినీ మళ్ళీ తరిమి కొడతాను, ఎవరు కూడా మెడికల్ కాలేజీలు నేను యాక్సెప్ట్ చేయను, అవి తీసేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. పరిశ్రమలు ఎవరు వచ్చినా సరే మేము వస్తే రద్దు చేస్తాం మీ అమ్మోయోలు అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రతిదీ కూడా ఇలాగా నేను వస్తే అన్ని నాశనమే తప్ప పనికొచ్చేది చేయనని ఓపెన్ గానే చెప్తున్నాడు అతను క్లియర్ గా. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఎంతమంది 16,000 మంది ఉద్యోగాలు పొందితే నువ్వు వస్తే రేపు పొద్దున క్యాన్సిల్ చేస్తానంటే 16,000 మందిని రోడ్డుకు లాగినట్టేగా. పోలీసు వ్యవస్థ 6,000 మంది 16,000 ఉద్యోగాలు పొందితే కుటుంబాలను రోడ్డుకు లాగినట్టు రోడ్డుకు లాగినట్టే కదా. 6,000 మంది పోలీసు ఉద్యోగాలు పొందారు లాస్ట్ టైం. వాళ్ళని కూడా సేమ్ ఇదే బెదిరింపులు, నేను వస్తే మీ బట్టలు వడదేస్తానని చెప్పేసి. అంటే వాళ్ళందరూ నీ కుటుంబాలను రోడ్లు లాగినట్టే, రాష్ట్ర భవిష్యత్తుని లా అండ్ ఆర్డర్ నువ్వు మళ్ళీ ప్రశ్నార్థకంగా పెట్టినట్లే. మెడికల్ కాలేజీల మీద ఆధారపడి ఎంత వ్యవస్థ డెవలప్ అవుతుంది, వాళ్ళ వాటిని నేను రద్దు చేస్తానన్నా అంటే నువ్వు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అనేవి డెవలప్ అవడానికి వీల్లేదు, పేదవాళ్ళు ఎవరు చదవడానికి వీల్లేదు, వైద్య విద్య అనేది పేదవాడికి దూరంగానే వెళ్లిపోవాలి, ఎక్కువ సీట్లు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. ఎక్కడో తర్వాత చెప్పుకున్నాడు కదా, అదిగో చూసారా మనం అన్నదానికి భయపడ్డారు, మన అరెస్టులు చేస్తా ఉంటే భయపడ్డారు అని. పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది సార్, ప్రభుత్వాలు మాకు సహకరించాలి, మా ఆదాయం అభివృద్ధి చెందాలి, మా వ్యవస్థ అభివృద్ధి చెందాలి, ఎట్టే మాతో కొలాబరేట్ అయి ఉన్నటువంటి వ్యవస్థలు అభివృద్ధి చెందాలని ఆలోచించుకుంటారు తప్ప వాళ్ళు వచ్చి రిస్క్ లో పడేటువంటి ఉద్దేశం ఎవరు చేయరు. ఎందుకంటే గతంలో మన అమరాన్ బ్యాటరీ కంపెనీస్ ని కానివ్వండి, కియా ఎలక్ట్రానిక్స్ ని కానివ్వండి, లేదంటే జాకీ కంపెనీలు కానివ్వండి, తోళ్ల పరిశ్రమలు కానివ్వండి, పేపర్ గుజ్జు కలప పరిశ్రమ కానివ్వండి, ఇవన్నీ మా జిల్లా నుంచి 2 వెళ్ళినాయి సార్. తోళ్ల పరిశ్రమ అండ్ ప్రకాశం జిల్లా నుంచి మన పేపర్ గుజ్జు పరిశ్రమ, ఇవి 2 జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గతంలో టీడీపీ టైంలో ఎంఓవీలు అయిపోయి ఇక్కడ భూసేకరణ కూడా కేటాయిస్తున్న టైంలో ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి రావటం, ఈ పరిశ్రమ వెళ్ళిపోయినాయి మా జిల్లా నుంచి. ఇలా చాలా పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి భయపెట్టి పంపించేశాడు. వాళ్ళని భయపెట్టి పంపించడం వల్ల జాతీయ స్థాయిలో ఒక చెడు సంకేతాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పరిశ్రమలు తలకిందులు అవుతాయి అన్నటువంటి ఒక సంకేతాన్ని జాతీయ స్థాయిలో వినిపించేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి దుర్మార్గుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఏ పరిశ్రమలు సరే ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి భయపడేటువంటి పరిస్థితి వాళ్ళకి క్రియేట్ అయి ఉంది. ఆ భయాన్ని పోగొట్టి అతి కష్టం మీదే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పరిశ్రమలను తీసుకురావడంలో శాయశక్తులకు కృషి చేసి కొంత ఉద్యోగ కల్పన చేసే విధంగా పరిశ్రమలు వచ్చే విధంగా అయితే సక్సెస్ అవుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడమే నా ఉద్దేశం అని చెప్పేసి ఏదైతే భీష్మించి కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇవాటికి కూడా ఆ నాశనానికి అతని ప్రణాళికలన్నీ రూపొందిస్తున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎక్కడా కూడా అతను ఆలోచన చేయట్లేదు. ఒక రీజన్ ఏదో ఉండుంటుందండి, అంటే ఈయనకి ఎందుకో కోపం, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే, ఆంధ్రప్రదేశ్ లో మహిళలంటే ఏదో కోపం ఉంది ఆయనకి, ఆంధ్రప్రదేశ్ లో యువత అంటే ముఖ్యంగా. అది మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. శ్రీనివాస్ గారు, ఒకటి విద్యార్థులకి స్కూల్కి పంపిస్తే డబ్బులు ఇస్తే దాంట్లో ఏదో వెతుకుతారు, తర్వాత యువత వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే దాంట్లో స్కామ్లు అంటారు, మహిళలు, ఉద్యోగులు, రైతులు. ఈ కోపం ద్వేషం ఏదో డీకోడ్ చేయాలి శ్రీనివాస్ గారు, ఆయన ప్రాబ్లం ఏంటో. రిషి గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ నమస్కారం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే గోల్లుడిన పులి, బంగారు కడియం కథ గుర్తొస్తాను. సత్తువ సన్నగిల్లి గోల్లుడిన పులి ఇది ఆ బంగారు కడియం చూపించి ఈ కడియం ఇస్తాను దగ్గరికి రమ్మని పిలిచినట్టుగానే అమరావతి రైతుల్ని తన దగ్గరికి పిలిపించుకుంటాడు. వాళ్ళు అసలు అమరావతి రైతులు కాదు, భూములు ఇచ్చిన రైతులు కాదు. అంటే శ్మశానం అంటాడు, ఆ శ్మశానంలో శవాలతోనే మీటింగ్ వేస్తాడు. లేకపోతే అతనే హారిజాంటల్ జీవో ఇస్తాడు. 2023 ఆగస్టు మరి జీవో 77 ఇచ్చింది నువ్వే, నువ్విచ్చిన ఆర్డర్ అమలు చేసిన గవర్నమెంట్ ని దోషి అంటాడు.
ఆ బంగారు కడియం ఇస్తాను రమ్మని ఆ డిఎస్సి అభ్యర్థుల్ని పిలుస్తాడు. అంటే వీళ్ళు ఆ ముసలి పులి మాటలు నమ్మి మోసపోవటమా, ఆహారం అవ్వటమా? అంటే అభ్యర్థులు కొంతమంది ఏంటంటే ఆవేదన ఉంటది, తను కష్టపడి చదివాను రాలేదు. హారిజాంటల్ రిజర్వేషన్లని అది వాళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే దాన్ని తను క్యాష్ చేసుకోవాలని, మళ్ళా తను ఎలాగోలా పార్టీని నిలబెట్టుకోవాలని. ఎవరో దాకా వద్దు ఋషి గారు, సజ్జలు ఒకడు చాలు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నాశనం చేయడానికి. అంతేనా? సాయిరెడ్డి సగం నాశనం చేశాడు, సజ్జల పూర్తిగా నాశనం చేశాడు. అసలు సజ్జలను చూసే రాజమౌళి ఆ క్యారెక్టర్ పెట్టినట్టున్నాడు. అదేదో బిజ్జల దేవుడా, విజయేంద్ర ప్రసాద్ ఏంటి ఆ బిజ్జల దేవుడికి సజ్జలకి బాగా పోలిక కనపడుతుంది. మీరు అన్నారు ఏంటి, ఎస్ మాది గొడ్డలి పార్టీయే, పరశురాముడి గొడ్డలి, ఎస్ మేమే గల్లా జయదేవ్ వాళ్ళ అమర్రాజా బ్యాటరీని తరిమేశాం, ఎస్ మా వాడు మూర్ఖుడు, మా వాడికి తెలియదు అందుకే సిపిఎస్ హామీ ఇచ్చాడు. ఎవరో అవసరం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టాడా సజ్జల, నాకైతే అర్థం కావటంలా. ఇప్పుడు వడ్డలి వర్సెస్ ఏంటి నాగలి, మీరు ఇంట్రోలో కూడా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీ భూమి మీ హక్కు సదస్సులో మాట్లాడుతూ గొడ్డలి వర్సెస్ నాగలి ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ఇది గొడ్డలితో పొలం దున్నలేం, కోడి కత్తితో వరి కోతలు కొయ్యలేం. అంటే గంజాయి సాగు వర్సెస్ వరి సాగు అంటూ మీరే తెలుసుకోండి, ఎవరు ప్రజలే నిర్ణయించుకోవాలి. వైకుంఠపాళి ఆడద్దు అని పదే పదే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఎందుకంటే ఆ రోజు 2014-19లో కియా తెచ్చాడు, అనేక మరి పరిశ్రమలు ఆ రోజు తీసుకొచ్చాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొచ్చారు. ఒక 100 స్టార్టప్లు పెట్టారండి విశాఖలో. స్టార్టప్ విలేజ్ దాని పేరు, మెట్టెక్ జోన్, అమరావతి నిర్మాణం 10,000 కోట్లు ఖర్చు పెట్టారండి. సీడ్ యాక్సెస్ రోడ్ లో గాని ఐఏఎస్లు మరి మంత్రులు ఎమ్మెల్యేల క్వార్టర్స్ మొత్తం పాడుపెట్టాడు. అమరావతిని సర్వనాశనం చేశాడు, 3 ముక్కలు చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. ఇవాళ ప్రజల కళ్ళ ముందుంది ఋషి గారు ఏంటి, పొట్ట నింపే పార్టీ, పొట్ట కొట్టే పార్టీ. అన్నా క్యాంటీన్లు పెట్టిన ప్రభుత్వం, అన్నా క్యాంటీన్లు మూసిన ప్రభుత్వం. అంటే పేదల పొట్ట నింపే పార్టీ కావాలా, పేదల పొట్ట కొట్టే పార్టీ కావాలా, తేల్చుకోవాల్సింది ప్రజలే. ప్రజల కళ్ళ ముందే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాకే మన రాజేష్ చెప్పారు ఏంటి, ప్రజావేదిక కూల్చివేత. అంటే కట్టుబడి వర్సెస్ కూల్చివేత మీ ఇష్టం, ప్రజలే నిర్ణయించుకోవాలన్నమాట. అది నేనేమంటున్నానంటే దీన్ని డీకోడ్ చేయలేకపోతున్నావా అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఎవరైనా కూడా ఎంతో కొంత ఏమీ తెలియని వాడన్నా ఏదో చేద్దాం అనుకుంటాడు, రాష్ట్రానికి ఏదో మంచి చేద్దామని అనుకుంటారు. సో ఆ తాపత్రయం లేకపోవడం, పైగా నష్టపరచడం, పైగా ఇవాళ అందరి మీద విషం కక్కుతూ ద్వేషం చూపిస్తూ మాట్లాడడం, అంటే ఏదో సమస్య ఉంది. దాన్ని డీకోడ్ చేయాలనుకుంటున్నాను నేను మీ సహాయంతో. అంటే అంటే అసలు పీసే డిఫెక్టెడ్ అంటారా? మీరే చెప్పాలి. డీకోడ్ చేయాలి. ఆ పీస్ లోనే వాళ్ళ డిఫెక్ట్ ఉందా చెప్పాల్సింది విజయమ్మే. ఎందుకంటే ఇప్పుడు మన బంగారం మంచిదైతే గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడండి, సాయిరెడ్డి అయినా సజ్జలనైనా మనం అనాల్సింది లేదు, ఇది కాకి బంగారం. ఇవాళ విజయమ్మ కాకి బంగారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి, సుబ్బారెడ్డి నువ్వు బంధువు, సాయిరెడ్డి నువ్వు మరి మా దగ్గర పనిచేసావు, మా ఆయన దగ్గర పనిచేసావు, జగన్ దగ్గర పనిచేసావు, అందరికి ఆడిటర్, నీకు అన్ని అకౌంట్లు చూస్తే రాష్ట్రం అప్పు చెప్పేస్తారా రాజేష్ గారు? విచిత్రమైన వ్యవహారం కదా. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం అనేది అదే, ఏది ఇలాంటి పాలకుడు, ఇందాక అరుణ్ కూడా అన్నది, ప్రభుత్వం నడపటంలో అతని యొక్క ఏది అసమర్థత, అసలు ఎలా అతని పాలన సాగిందంటూ రాయపాటి అరుణ్ గారు కూడా మాట్లాడారు. ప్రభుత్వం నడపటంలో అసమర్థతే కాదండి, పార్టీ నడపటంలో ఏ సమర్థత. ఒక పార్టీ వాళ్ళకి అదే మాజీ సైనికులు తీసుకొచ్చి వాళ్ళని ఏదో ఇందులో సైనికులుగా చేసి ప్రభుత్వం మీద పోరాడండి ఏదో చెప్తున్నారు. ఇందాక మా రాజేష్ గారు వింటున్నారు, నేను చదివాను. అది అంటే వాళ్ళని కూడా ఎందుకు ఇందులో భాగం చేయాలనుకుంటున్నారు మరి? అంటే వాళ్ళ భూములు ఏమైనా ఉన్నాయా, సైనికులకు సంబంధించిన భూములు బాగున్నాయా, వాటి మీద ఆ కార్యక్రమం ఎందుకు పెట్టారు అంటే నిన్న మాజీ సైనికోద్యోగుల విభాగం వైసీపీ పార్టీలు ఏర్పాటు చేశారు.
నిన్న దాంట్లో ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళేమో దేశం కోసం పోరాడి వాళ్ళదంతా ఒక ఇది కదా దేశభక్తి వ్యవహారం అంతా. వాళ్ళకి ఏమని ఈ దేశభక్తుల పార్టీ ఏమని చెప్తుందంటే, మీరు బోర్డర్లో పహరా గాయటమే కాదు, సమాజంలో జరుగుతున్న పరిస్థితుల పరిణామాలను కూడా నిశ్చితంగా గమనించాలి, స్పందించాలి, ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టాలి అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. ఎందుకు ఇప్పుడు ఈ మధ్య జనసేన పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా పిలిచి వివరణ అడిగారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద అటువంటి ఆరోపణలు వస్తే సస్పెండ్ చేశారు. నీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఇవాళ హైదరాబాద్లో ఫోర్జెడ్ డాక్యుమెంట్స్తో ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసి అతను పరారయ్యి అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉంటే నేను నువ్వు వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి మనం అందరం అండగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి అంటే నువ్వు ఏం ప్రోత్సహిస్తున్నావు, నువ్వు ఏ విధానాలు ఎంపిక చేసుకుంటున్నావు? అదే సందర్భంలో మీరు ఇందాక అడిగారు కదా దీన్ని డీకోడ్ చేయాలి అని చెప్పని. వాళ్ళు సహజంగా ఏంటంటే వైసీపీ పార్టీ 2019 సక్సెస్ ఫార్ములాని 2029 కూడా అమలుపరచాలని చెప్పని వాళ్ళు ఆ లక్ష్యంగా అంటే బ్యాక్ టు రూట్స్. 2019లో ఏ సక్సెస్ అయితే ఏ ఫార్ములా అయితే మనకు అధికారం దక్కించిందో అదే విధానాలు కొనసాగించాలి అని చెప్పని 2014-19 మధ్య వాళ్ళు ఏం చేశారండి? పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాడు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సవరించిన అంచనాలని ఆమోదించమని 5 ఏళ్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. అంటే ఆనాడు చేసింది అసత్య ప్రచారం. ఇది అమరావతి కాదు, ఇది భ్రమరావతి అన్నాడు. తర్వాత కాదు కమరావతి అన్నాడు. మరి నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నీ టెన్యూర్లో అది కమరావతి మాత్రమే, అక్కడ మిగిలిన సామాజిక వర్గాలు లేవు, చంద్రబాబు తన సామాజిక వర్గ ప్రయోజనం కోసమే దాన్ని ఏర్పాటు చేశాడని చెప్పి నువ్వేమైనా నిరూపణ చేయగలిగావా? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నావు, నువ్వేమైనా నిరూపణ చేయగలిగావా? సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నావు, అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నావు, ఇది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నావు. అంటే ఫేక్ ఆరోపణలతోటి ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ప్రాంతాల మధ్య ప్రజల మధ్య సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు పెంచి 2019లో నీకు అధికారం దక్కించుకున్నావు. 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ తోటి 5 లక్షల ప్రైవేట్ రంగ ఉద్యోగాలు ఇప్పించినా నువ్వు దానికి ప్రచారం దక్కనివ్వలేదు. 2 సార్లు డిఎస్సి నిర్వహణ చేసినా దానికి ప్రచారం దక్కనివ్వాల. 200 రూపాయలైన పెన్షన్ 2,000 చేసినా దానికి ప్రచారం దక్కనివ్వకుండా నీ విష ప్రచార ప్రభావంతో నీ వ్యూహకర్తలు, నీ సోషల్ మీడియా, నీ సొంత మీడియా తోటి ప్రజలలోకి అసత్యాలను సత్యాలుగా బంబాటు చేయగలిగావు. దాంతో నీకు 2019లో అధికారం దక్కింది. కానీ నువ్వు మర్చిపోతున్నది ఏంటి అంటే 5 ఏళ్లు పాలకుడుగా నేను ప్రజలు చూశారు. నీ సామర్థ్యం ఏంటి, నీ మాట నిలుపుకునే తీరేంటి, నువ్వు రాష్ట్రం మీద కుటుంబాల మీద పిల్లల మీద నీ పాలన చూపించిన ప్రభావం ఏంటనేది. ఇప్పుడు ఏంటంటే ఒక్క ఛాన్స్ అన్నాడని సరే ఇచ్చి చూసారు, ఆ ఒక్క ఛాన్స్ చూసేటప్పటికి మొత్తం దిమ్మ తిరిగి. కాబట్టి అతను తన పాలన గురించి చెప్పుకుంటే ఈ లోపాలన్నీ వెలుగులోకి వస్తాయి. కాబట్టి పాలన గురించి కాకుండా 2019కి ముందు ఎలా అయితే విష ప్రచారం చేశాడో, ప్రభుత్వం చేసే ప్రతి మంచికి దుర్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశాడు, అదే ప్యాటర్న్ ఇవాళకి కూడా కొనసాగిస్తా ఉన్నాడు. అరుణ్ గారు, ఒక బ్రేక్ తర్వాత దగ్గరికి వస్తాయి. స్కామ్ల వ్యవహారం ఒక్కొక్కటి బయటపడుతోంది కదా. ఇప్పుడు ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు వాళ్ళ ఎమ్మెల్యే వ్యవహారం కానీ, లేకపోతే వాళ్ళ పిఏ వ్యవహారం కానీ, ఇంకా ఇప్పుడు సజ్జలకి ఏవో నోటీసులు ఇస్తారంటున్నారు, జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇస్తారంటున్నారు. కాబట్టి వాటిని అన్నింటినీ కప్పిపుచ్చడానికే ఈ తాజాగా జగన్మోహన్ రెడ్డికి అప్పుడు పొలిటికల్ అఫైర్స్ చూసే పిఏ ఆయన విషయం ఏదో ముందు 10 కోట్లు 20 కోట్లు అనుకుంటే తవ్వే కొద్దీ బయటకు వస్తుంది. సో తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సిట్ నోటీసులు ఇస్తుందని, అలాగే ఈడీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇస్తుందని గత కొన్ని రోజులుగా వింటున్నాం. రేపు మాపు బహుశా జరగచ్చు. సో వీటన్నిటి నుంచి ముందే ఒక డైవర్ట్ చేసి రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించే కార్యక్రమంలో భాగంగానే ఈ యూత్ని, విద్యార్థుల్ని, లేకపోతే నిరుద్యోగిని రెచ్చగొట్టే కార్యక్రమమా రాష్ట్రంలో? సార్ లాస్ట్ టైం మన ఇప్పుడు ప్రజెంట్ కూటమి ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక వర్డ్ చెప్పాడు క్లియర్ గా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నీటి బిందు అంత అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ వైసీపీ టైంలో 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మహాసముద్రం అంతా. కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు నేను కేంద్రానికి కూడా సమర్పిస్తానని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చాక వాళ్ళు ఏ స్థాయిలో చేశారో ఆధారాలతో సహా ఇస్తాను అన్నారు అంటే
అది ఎంత దారుణంగా జరిగిందో మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఒక పిఏ స్థాయి వ్యక్తి కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆస్తులను కూడగట్టగలిగాడు. ఆఖరికి వాళ్ళ భార్య అకౌంట్ లో కూడా ఫిజికల్ క్యాష్ 20 CR ఉందని చెప్పేసి ఒక సాధారణ మధ్యతరగతి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి భార్య అకౌంట్ లో 20 కోట్ల రూపాయలు డబ్బులు ఉండడము, అకౌంట్ లో ఉండడము, అలాగే 100 కోట్ల రూపాయల భూములకు సంబంధించి ఇతను భాగస్వామిగా ఉంటూ వైజాగ్ లో దాదాపు 200 కోట్ల రూపాయల పైన ఉన్నటువంటి భూములు ఇతని పేరు మీద ఉన్నాయని, ఇందులో అతను భాగస్వామిగా ఉన్నాడని చెప్పేసి చాలా వివరాలు వచ్చాయి. లిక్కర్ స్కామ్ లో ఎవరికి దొరికినంత వాళ్ళు ఎంత దోచుకొని తినకపోయి ఉంటే ఒక సాధారణ ముఖ్యమంత్రి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని 100 కోట్ల రూపాయలకి ఆస్తులకి యజమానిగా ఉండగలుగుతాడు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇతనే పిఏని ఎంత తినుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి గారు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, ఇలా ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు మొత్తం కోటరీగా ఫామ్ అయ్యి స్టేట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కలవనివ్వకుండా ఒక ముఖ్యమంత్రి చుట్టూ వీళ్ళే మొత్తం అధికారికంగా అనధికారికంగా వీళ్ళే ఒక కింగ్డమ్ రూల్ ఎలా చేశారు, వీళ్ళందరికీ ఇంకెంత స్థాయిలో ఆస్తులు కూడగట్టుకొని ఉంటారో ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ మీద ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడైనా సరే ప్రభుత్వం ఇంకా గట్టిగా చర్యలు స్టార్ట్ చేయాలి, లేదంటే సరిపోదు. ఈ పరిశీలన అనేది సరిపోదు నాకు తెలిసినంత వరకు. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా ఉంది కదా. అవునండి, ఇవి కేవలం మచ్చుకి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా అనకొండలు బయటకు వస్తాయి ఖచ్చితంగా. అందులో ప్రధాన అనకొండ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఒక పిఏనే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇన్ని 100 కోట్ల తినుంటాడంటే మనం నమ్మలేం. ముఖ్యమంత్రికి తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు పిఏ ఈ స్థాయిలో సంపాదించాడు అంటే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా కాస్త కుళ్ళు పడి ఉండొచ్చేమో, నా పిఏనే ఎంత తిన్నాడా, నేనేమో తక్కువ తిన్నానేమో ఇతనికన్నా అన్నటువంటి సందేహం కూడా వచ్చి ఉండొచ్చు క్లియర్ గా. కాబట్టి మొత్తం దొంగల్లాగా రాష్ట్రం మీద పడి దోచుకుతున్నారు. దానికి ఇట్లాంటి పాలసీలను తీసుకొచ్చారు. మద్యం పాలసీ అనేది పక్కాగా బోగస్ పాలసీ. గత 5 ఏళ్లలో సాగినటువంటి పాలసీ పూర్తిగా ప్రజా సొమ్ముని ప్రభుత్వ ఖజానాకు చెందకుండా వాళ్ళు తినడానికి మాత్రమే ఇట్లాంటి పాలసీని తీసుకొచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎందుకు పోవాలి ఆదాయం అంతా, ప్రభుత్వం అడ్డం పెట్టుకుని మనమే తినొచ్చు అన్నటువంటి దురుద్దేశంతో ఇలాంటి పాలసీని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల రక్తాన్ని మద్యం రూపంలో పిండుకొని తాగారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇంకా దారుణాలను చూడాల్సి వస్తుంది ఈ మద్యం కుంభకోణం తవ్వే కొద్ది మనం ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఇందాక ఈ బొల్ల బ్రహ్మనాయుడు వ్యవహారం కూడా చదువుతుంటే అతను ఎంత పెద్ద స్కెచ్లు వేసాడంటే ఇక్కడ కోట్ల విలువైన భూములు కొట్టేయడానికి, నాకు మొత్తం అందరూ తెలుసు, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ముఖ్యమంత్రుల స్థాయిలో తెలుసు నాకు, లేకపోతే సీనియర్ ఐఏఎస్లు అందరితోనే నేను ఏది నకిలీ పత్రాలు కబ్జా చేసేయడానికి, నకిలీ పత్రాలు సృష్టించడానికి. అంటే అందరూ అదే బాట. అతను ఎలక్షన్ టైంలో మీరు ఒక విషయం గమనించినట్లయితే ఎవరైతే ఇట్లాంటి అక్రమ ఆదాయ మార్గాలను కలిగి ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో ఒక సింగిల్ వర్డ్ ని యూజ్ చేసి అందరినీ పరిచయం చేశాడు. మంచివాడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు అని చెప్పేసి. పైగా డబ్బులు కూడా అంతంత మాత్రమే ఒక వర్డ్ ని యూజ్ చేసి మరి ఎలక్షన్ టైంలో పరిచయం చేశాడు. అందులో బొల్ల బ్రహ్మనాయుడు సార్ ఆయన ఉన్నాడు, అందులో బ్రహ్మనాయుడు బొల్ల బ్రహ్మనాయుడు కూడా ఉన్నారు సార్. మీకు కావాలంటే వీడియో మీరు ఎలక్షన్ టైంలో వాళ్ళ క్యాంపెయిన్ వినుకొండ క్యాంపెయిన్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సౌమ్యుడు, మంచివాడు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రపు వాడే, మీరు ఖచ్చితంగా మీరు గెలిపించాలి అని చెప్పేసి చెప్పాడండి. అంటే ఆర్థికంగా అంతంత మాత్రపు వాడే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సంకేతాన్ని పంపించాలనుకున్నాడో తెలియదు. కానీ రాష్ట్రంలో ఇవాళ స్కీముల్లో స్కాములు ఇరుక్కుని అందరికీ అదే వాడు యూజ్ చేశాడు సార్. అంటే ఆయన దృష్టిలో 1000 కోట్ల అంతా ఉండాలేమో ఆ స్కామ్లనే చేసి అప్పుడు అంటే నా ఆస్తితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తితో పోలిస్తే వీళ్ళ ఆస్తులు తక్కువ అని చెప్పేసి అలా పరిచయం చేసేయడమో తెలియదు కానివ్వండి. కానీ అందరూ తిమింగళాలే సార్, అవినీతి కేసుల్లో ఉన్నటువంటి తిమింగళాలు వీళ్ళంతా కూడా. ఈ రాష్ట్రంలో దోచుకున్న సరిపోక పక్క రాష్ట్రంలోకి వెళ్ళి కూడా అట్లాంటి స్కాములకు పాల్పడగలిగారు అంటే వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి సార్. అవినీతి అక్రమాల్లో వీళ్ళంతా సిద్ధావస్తులో ఇట్లాంటి ఉదాహరణలు బయటపడ్డప్పుడు మనకి తెలుస్తా ఉండేది ఖచ్చితంగా. బొల్ల బ్రహ్మనాయుడు అనే వ్యక్తి వినుకొండ నియోజకవర్గంలో చేసినట్టు అరాచకాలు కానివ్వండి, భూమి రియల్ ఎస్టేట్ లో చేసినట్టు దందాలు కానివ్వండి చిన్నవి కాదు, ఇప్పటికి కూడా ఇంకా లెక్కదాలను డివిఎస్ గారు. ఇప్పుడు లోకేష్ గారు అప్పట్లో రెడ్ బుక్ గురించి మాట్లాడిన తర్వాత అసలు ఎక్కడ మాట్లాడట్లేదు. నాకేమనిపిస్తుంది అంటే వరుసగా విచారణ సంస్థలన్నీ చేసుకుంటూ వెళతాయి, ఒకరోజు అన్ని బయటకు వస్తాయి. సో ఎవరికి పడాల్సిన శిక్షలు, ఎవరికి పడాల్సినవి వాళ్ళకి పడతాయి. సో బహుశా అందుకే ఆయన ఒకటి సైలెంట్గా ఉన్నారేమో. ఇంకోటి డివిఎస్ గారు మొన్న మన బుచ్చే చౌదరి గారు మాట్లాడుతూ ఈ మహానాడు కార్యక్రమంలో, ఏది సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కదా ఆయన, ఇప్పుడు కూడా మేము పనిచేయడానికి ఎలా తహతహలాడుతున్నాము, లోకేష్ మా మనోడు ఎట్ట పరుగులు పెట్టిస్తున్నాడు ఈ ఐటీ అని లేకపోతే ఇంకోటి అని. అంటే కంపారిజన్ చెప్తున్నాం. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి అందరూ ఆయనతో పోటీ పడాలి, చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలి, లోకేష్తో పోటీ పడాలని వాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా. ఇక్కడ వీళ్ళు ఎవరు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా, 4 సార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, మా నాయకుడు కేవలం మేము తీసిపోతే పోయామా
ఆయన 1,00,000 కోట్లు అయితే మేము కనీసం 1,000 కోట్లన్నా తీయకపోతే ఎట్లా? అలాగే చేశారా? ఇవాళ బయటపడుతున్న పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోందా? అంతే అంతే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పొట్ట నింపడంలో వాళ్ళు పోటీ పడితే వీళ్ళు పొట్ట కొట్టడంలో వీళ్ళు పోటీ పడ్డారు. పరిశ్రమలు రాబట్టడంలో వాళ్ళు పోటీ పడితే పరిశ్రమలు పోగొట్టడంలో వీళ్ళు పోటీ పడ్డారు. వాళ్ళు కట్టుబడిలో ఒక రేస్, వీళ్ళు కూల్చివేతలో ఒక రేస్. నేను అంటుంది అదే. ఏది వాళ్ళ బ్రహ్మనాయుడు అతను అసలు పల్నాడు అనకుండా, ఇప్పుడే మన అరుణ మీరు లిస్టు చదివే లోపు మీరు ఏదో ఆపినట్టున్నారు. జాజులపాలెం అనే దగ్గర 175 ఎకరాలండి. బ్రాహ్మణపల్లి అనే దగ్గర 375 ఎకరాలు. అంటే పల్నాడు అనకుండా అంటుంది అదే. నోరు తెరిస్తే పచ్చి బూతులు, అడుగేస్తే కబ్జా. నిన్న అతని కొడుకు ఫోన్ చేసి మనాళ్ళు టచ్ లో ఉన్నారు కదా, సజ్జల మాట్లాడుతున్నాడు కదా, పొన్నవాళ్ళు టచ్ లోకి వచ్చాడు కదా, ధైర్యంగా ఉండు అని వాళ్ళ కొడుకు చెప్తున్నాడు అనమాట. అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఏంటి, రప్ప అంటే తప్పేంటి, ఈవీఎం నాలుకేసి కొడితే తప్పేంటి, బూతులు తిడితే తప్పేంటి, డోర్ డెలివరీ చేస్తే తప్ప? అంటే ఎలా ప్రజలు గమనించడం ఆయన అనుకుంటారా, లేకపోతే అంత గ్రాంటెడ్ గా తీసుకున్నాడు ఆయన? ప్రజలు ఎందుకు గమనించరు తెలియగలడు. ఆయన ఏమనుకుంటూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. అతను ఏంటంటే ఇవన్నీ ఈ విధమైనటువంటి కామెంట్స్ ద్వారా తనేంటి క్రిమినల్స్ అందరినీ తన వైపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు నేరస్తులకి బ్రాండ్ అంబాసిడర్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి. గంజాయి బ్యాచ్ ని అక్కడ ఏదో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఎక్కడన్నా అదే తెనాల్లో అక్కడికి వెళ్ళి గంజాయి స్మగ్లింగ్ చేస్తే రోడ్డు మీద కొడతారా అంటూ చంద్రబాబు నిన్ను కొడితే అని అంటాడు. అంటే ఇతను బరితెగిచ్చాడు. ఏది ఇవాళ మొత్తం క్రిమినల్స్ అందరికీ కూడా ఇవాళ అతను ఒక రోల్ మోడల్ గా జగన్మోహన్ రెడ్డి తను నమ్ముకున్నది క్రైమ్ అండి. క్రైమ్ ద్వారానే నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, డబ్బు ద్వారానే అధికారంలోకి వస్తా అన్న ఒక ధీమాతో అతను ఇక అదే పార్టీని కూడా వదిలేశాడు కదా. 5 రోజులు, ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తాడంట, ఏడాదిన్నర ప్రజల్లో ఉంటానంట. అంటే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా అని చెప్పేవాడు ఎవరండి? అసెంబ్లీకి పోకుండా ఎవరన్నా ఉంటారా? నువ్వు పోకుండా మిగతా 10 మందిని పోనీయకుండా. నేను అంటోంది అదే. అటు ప్రభుత్వం నడపడంలో విఫలమయ్యాడు, ఇటు పార్టీ నడపడంలో విఫలమయ్యాడు. అతను అసలు ఒక ఫెయిల్యూర్ లీడర్ గా, ఒక ఫెయిల్యూర్ ఫ్యామిలీ మెంబర్ గా, ఒక ఫెయిల్యూర్ సన్. అరే తల్లి మీద కేసు వేయటం ఏంటండి, చెల్లి హాస్టల్ లాక్కోవడం ఏంటండి? అది నా పర్సనల్ లైఫ్ అనొచ్చు, నువ్వు గర్కి కహాని అని నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చు. కానీ నువ్వు పబ్లిక్ లోకి వచ్చావు. నువ్వు పబ్లిక్ లో ఉన్నప్పుడు నిన్ను మరి నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. నీ తల్లికి నీ చెల్లికే న్యాయం చేయలేనాడు, ఇవాళ ఈ ప్రజలకే న్యాయం చేస్తాడు. సో మోసాల చరిత్ర బయట పడ్డమే కాదు రాజేష్ గారు, దానికి తగిన ఇది కూడా అనుభవించాలి. మరి ఆ టైం బహుశా ఈ నోటీసులు వస్తే ఒకటి వాస్తవం, మీరైనా మేమైనా రాష్ట్రమైనా అందరం ఎదురు చూస్తున్నది ఆ ఈడీ సమన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పని. కారణం ఏంటి అంటే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఛార్జ్ షీట్లో అతని రోల్ ఏంటి, ఈ లిక్కర్ మామూళ్ళ డబ్బుని వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశాడు అని చెప్పని. వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడానికి వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున పోటీ చేశారా? వాళ్ళు పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి తరఫున, బీఫారాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు నెగ్గితే ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ ఒక్క ఇష్యూ చాలు ఇతని ప్రమేయాన్ని నిర్ధారణ చేయడానికి. తన పార్టీ తన బీఫామ్స్ ఇచ్చిన తన అభ్యర్థులకి ఆ డబ్బు పంపిణీ చేయబడింది అని ఇప్పటికే సిట్ నిర్ధారణ చేసి ఛార్జ్షీట్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. ఇవాళ అదే అంశం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరగబోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికే ఒక సిరీస్ ఆఫ్ ఆ సీక్వెన్స్ గుర్తు చేసుకుంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీల మీద దాడి చేయగానే విజయానంద రెడ్డి ప్రమేయం వచ్చింది. విజయానంద రెడ్డి కంపెనీల మీద దాడి చేయగానే అక్రమాస్తుల కేసులో ఈయన జైలుమేటు సెల్మేటు సునీల్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. సునీల్ రెడ్డి కంపెనీ మీద దాడి చేయగానే వైఎస్ అనిల్ రెడ్డి పిఏ ప్రస్తావన వచ్చింది. అతని దగ్గర నుంచి వైఎస్ అనిల్ రెడ్డి మీద దాడి చేశారు. ఇవాళ అంతిమంగా ఈ కేఎన్ఆర్ బినామీలు అంటే ఒక పిఏకే ఇంతమంది బినామీలు కనిపిస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపున ఇంతమంది డబ్బు వసూళ్లు చేసి ప్రభుత్వ పాలసీ మాటను ఇన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడి నేను ఇంకా పెద్ద ముత్తైదుని, నేను ఇంకా స్వాతి ముచ్చానని చెప్పని చెప్పుకునే హక్కు అర్హత అతనికి ఏ కోసమైనా లేదు. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఇది నిర్ధారణ తీరుద్ది. ఆల్రెడీ ఇప్పటికే అనిల్ చోక్రా అనే అతను మనీ లాండరింగ్ పాల్పడ్డానని ఎవరెవరు ఆదేశాలతో పాల్పడ్డాడో అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి మనీ లాండరింగ్ కేసు అనేది
లైఫ్ ఇంప్రిజన్మెంట్ కి దారితీసే కేసు ఖచ్చితంగా మరి అది దర్యాప్తు సంస్థలు ఈ గత మోసాల అక్రమాస్తుల చిట్టాన్ని కేసులు ఎప్పుడు మేనేజ్ చేసినట్టుగా బయటపెట్టబోతున్నాయో? ఇప్పుడు కూడా మేనేజ్ చేయగలగటం సాధ్యం కాదు. 100% అర్థమైపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా జగన్మోహన్ రెడ్డిని See, దాంట్లో అది అర్థమైపోయింది గుర్తు కాబట్టి చేయడం ఖాయం. వాళ్ళు రివర్స్ లో ప్రజలను ఏదో రెచ్చగొట్టాలనో లేకపోతే అన్ని వర్గాలను ఏదో ఇది చేయాలనో అలజడి సృష్టించాలనో ఆ కార్యక్రమం కోసం ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్ గారు, డివిఎస్ గారు, అరుణ్ గారు. ఇది వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏమైనా.